నువ్వు ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? దీర్ఘాయుష్తో బ్రతకాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 30:20 చూస్తే, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలము నేనే అంటున్నాడు దేవుడు. మన దీర్ఘాయుష్కి మూలం ఎవరంటండి? మన దేవుడేనంట. 3వ లైన్లో చూడండి, యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ని హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. ప్రియులరా, చూసారా, మన ప్రాణము, మన ఆయుష్ దేవుని చేతిలో ఉందంట. నువ్వు రేపు బతకాలంటే దేవుడు నిర్ణయిస్తేనే బతుకుతావు. ఆయన బలమును నమ్ముకోండి, ఆయన ఆజ్ఞలను పాటించండి, ఆయన ప్రేమించే వారికి దేవుడి కృపిస్తానంటున్నాడు. సామెతల గ్రంథం 9:11 మీరు చూడండి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. అనారోగ్యంతో ఉన్నవారు, రోగశయ మీద ఉన్నవారు ఇంకా గట్టిగా చెప్పండి, నా దేవుని వలన నాకు దీర్ఘాయువు కలుగును, నేను జీవించు సంవత్సరములు అధికములవును గాక. ఈ రోజున భయంతో చచ్చిపోతానని భయపడేవాళ్ళు, యాక్సిడెంట్లు అవుతాయని భయపడేవాళ్ళు, కల్లో చచ్చిపోతానని కల వచ్చిందండి, మా అబ్బాయికి ఏదో అయినట్టు, మా అమ్మాయికి ఏదో మరణ భయం పట్టి పీడిస్తుంది అన్నవాళ్ళు 3 సార్లు చదవండి ఈ వచనాలని. నా దేవుని వలన నేను దీర్ఘాయువు కలిగి ఉంటాను, నేను జీవించే సంవత్సరములు అధికములగును. మన దేవుని యొక్క మాటని మనం నమ్ముకుని అనుదినము ప్రార్థన చేస్తుంటే నీ ఆయుష్కాలాన్ని ఆయనే పొడిగించును గాక. ఆయనే నీ దేహంలో ఉన్న అవయవాల్ని బాగు చేయునుగాక. బలహీనమైన నీ నడుముకి ఎముకలకు బలము దేవుడు దయచేయునుగాక. బలహీనమైపోతున్న నీ గుండె గదులకి, లివర్కి, కిడ్నీలకి దేవుడు బలము దయచేయునుగాక. రక్తహీనత కలిగిన నీ యొక్క దేహంలోనికి సంపూర్ణ రక్తము యేసు నామములో ప్రవహించునుగాక. నీ అవయవాల్ని ఉదయ సాయంకాల ఉత్పత్తులు నూతనపరిచినట్లుగా ఆయన తన రెక్కల ఆరోగ్యముతో నీ అవయవాలకి యవన బలాన్ని ఇస్తూ నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన శక్తినిస్తూ నడిపిస్తాడు నిన్ను. నీ కాలి సత్తువు తగ్గకుండా నేను నడిపిస్తాడు, నీ కంటి చూపు తగ్గకుండా నడిపిస్తాడు. అంటే నీ దేహానికి వైద్యం దేవుడే చేస్తాడు. పరమ వైద్యుడైన యేసునామము మహింపరచబడును గాక. నువ్వు అధికమైన సంవత్సరాలు బతకాలి అంటే కొన్ని కండిషన్స్ దేవుడు పెట్టాడు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరు దేవుడు చెప్పిన నియమ నిబంధనలకు లోబడతారో వాళ్ళకే ఈ వాగ్దానం వర్తిస్తుంది. మొదటి మాటగా రాసుకోండి, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2-3 హానర్ యువర్ పేరెంట్స్, ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ఏ ప్రామిస్. ప్రభు అయిన దేవుడు ఏం తెలియజేశాడంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ప్రభు అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలానే 10 కమాండ్మెంట్స్లో కూడా నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు ఉండాలంటే, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని. సో తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలు అంటే, మా అమ్మ నాన్నే నన్ను ఇంకా చూసుకుంటున్నారంటే, ఒక వయసు, ఒక టైం వస్తుంది, మీ అమ్మ నాన్న నువ్వు చూసుకునే వయసు వస్తుంది. అలాంటప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. నీకొచ్చిన నీ భార్య ఎప్పుడూ అనకూడదు, అత్తయ్యని ఇంటికి తీసుకొస్తే నిన్ను విడిచేసి వెళ్ళిపోతా అని. నీ అమ్మను నువ్వు చూస్తే కనుక నేను నీకు విడాకులు ఇస్తానని నీ భార్య నీతో అనకూడదు, అది ఆమెకు శాపం, ఆమె ఆయుష్ తగ్గిపోద్ది. నీ భర్త తల్లైనా తల్లే, నీ భార్య తల్లైనా తల్లే. భర్త ఎప్పుడూ అనకూడదు, నీ తల్లితో మాట్లాడేవంటే కనుక నీకు విడాకులు ఇచ్చేస్తాను అనకూడదు. నీ తల్లి నీ తండ్రి నా ఇంటికి గడప తొక్కకూడదని అనకూడదు, ఆమె ఏడుస్తుంది, ఆమె తల్లిదండ్రులు ఏడుస్తారు, అది నీకు శాపం, నీ ఆయుష్ తగ్గిపోద్ది. ప్రభు అయిన దేవుడు అన్నాడు, అబ్బాయికి ఉన్న తల్లిదండ్రులైన అమ్మాయికి ఉన్న తల్లిదండ్రులు అందరి తల్లిదండ్రులు ఒకటే. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న మాత్రాన కొంచెం ఆ తల్లిదండ్రులు పేర్లు మారాయి, అత్త మామ అనే పేర్లు కొంచెం తగిలిచ్చారు అంతే. అంత మాత్రాన వారిని నువ్వు ద్వేషించో, వారిని దూరంగా పెట్టో, వారిని చూసుకోకుండానో, వారిని నిర్లక్ష్యంగా భరిస్తే ప్రభు నీకు చేయవలసిన తీర్పును తప్పకుండా చేస్తాడు. అందువలన ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, తల్లిని తండ్రిని సన్మానించాలి. రెండవదిగా దైవ భయము కలిగి ఉండుట, వాకింగ్ ఇన్ రెవరెన్స్ టు గాడ్. దైవ భయం అంటే ఏదో నేను భయపడిపోతున్నాను వణికిపోవటం కాదు, కానీ గౌరవాన్ని, ఘనతను తీసుకురావాలి నీ భయభక్తుల ద్వారా దేవునికి. సామెతల గ్రంథం 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. దీర్ఘాయుష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఏం కలిగి ఉంటావు నువ్వు? దీర్ఘాయుష్ను దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. మూడవదిగా లీవ్ విత్ విజ్డమ్. సామెతల గ్రంథం 3:1-2 దేవుని వాక్యమే జ్ఞానంతో కూడింది, వివేకంతో కూడింది. అది నీవు హృదయపూర్వకంగా గైకుంటే అవి నీకు దీర్ఘాయుష్కి, సుఖ జీవితానికి కారకులుగా మారుతాయంట. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా
గైకొనుము. ఆ తర్వాత వచనాలు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. దైవ ఉపదేశమును నువ్వు నేర్చుకుంటే జ్ఞానం కలుగుతుంది, నీవు సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటావు. అవి నీకు ఎంతైనా ఆశీర్వాదము, ఆయుష్, దీవెనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 4వదిగా మీరు రాసుకునండి, సామెతల గ్రంథం 14:30 కీప్ ఏ హార్ట్ ఆఫ్ పీస్ అండ్ జాయ్. సమాధాన సంతోషము కలిగి ఉండండి, దీర్ఘాయుష్ను కలిగి ఉంటావు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతము గలవాడు మహా గొప్ప వివేకిగా ఉంటారు. ఈ దీర్ఘశాంతమే నీకు దీర్ఘాయుష్ కూడా కారణమవుతుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా ఇక నోరు తెరిస్తే తిట్టటము, బూతులాటము, కొట్టటము, విపరీతమైన కోపము, అసహించుకోవటము, ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడటం, ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడటము, ఎప్పుడూ కూడా ఏలెత్తి చూపించటం, ఎప్పుడూ కూడా ఏలెప్పుడూ కూడా నువ్వు 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 అనే విధంగా ఉంటే జాగ్రత్త, నీ ఆయుష్ తగ్గిపోద్దంట. నువ్వు మనసు పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉండు, శాంతము నీలో ఉంటే ఆయుష్ కూడా దేవుడు పెంచుతానంటున్నాడు. కోపం అనేది ఒక వ్యక్తిని సరిచేయటానికి వాడటం, గ్రహింపులోనికి తీసుకురావడానికి వాడటం చాలా చాలా ఉత్తమం, మంచిది. ఆ కోపమే ఒక వ్యక్తిని పుల్ చేయటానికి, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటానికి, ఒక వ్యక్తి యొక్క రిప్యుటేషన్ని పాడు చేయటానికి, ఒక వ్యక్తికి నష్టము కలుగు చేయటానికి, ఒక వ్యక్తి ప్రాణమే తీసే విధంగా, ఒక వ్యక్తి నీకు దూరం చేసే విధంగా చేస్తున్నది. అది పగగా మారిపోయింది. కోపం కాదది, నువ్వు అనుకుంటున్నావు కోపం అని. ఆ కోపం నీలో పగలాగా పోయింది. పగ ఎప్పుడైనా పగ తీర్చుకోవడానికే ప్రయత్నం చేస్తుంది, ఎదుటివాడికి హాని చేయడానికే ప్రయత్నం చేస్తుంది. అది అత్యంత ప్రమాదకరమైంది. ఆ స్థితిలో నువ్వు వెళ్తే నీ ఆయుష్ తగ్గిపోద్ది అంటున్నాడు దేవుడు. కోపపడుడు కానీ పాపము చేయొద్దు అని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 14:30. 5వదిగా కేర్ ఫర్ యువర్ బాడీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20. అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ఎడాపెడా నీ దేహాన్ని వదిలేయకూడదు, ఎడాపెడా నీ తిండి విధానాలను వదిలేయకూడదు. ఏది పెడితే అది తింటాం, ఏది పెడితే అది తాగటం, ఏ నూనె పెడితే ఆ నూనె వాడేసేయటం, ఎలా పడితే అలా నీ నోటి రుచుల కోసం నీ దేహం పాడైపోతుందని డాక్టర్ ఎంత చెప్పినా సరే నేను తాగుతాను, నేను పొగ పీలుస్తాను, లేకపోతే నేను తిండి ఇలానే తింటాను, మరి నీ దేహం పాడైపోతుంది. ఒకవైపున నీ ఒళ్ళంతా కుళ్ళిపోతుందని చెప్పినా, షుగర్ ఎక్కువ ఉంది, ఇప్పటికే ఎక్కువైపోయింది, షుగరు జ్యూసులు తాగడం మానేయని చెప్పి నేను ఊరుకోను, నాకు బతికిన రోజులు బతుకుతే సచ్చే రోజు చస్తా, అప్పుడు దాకా నేను తింటానే ఉంటాను అనుకుంటే నిజంగానే చచ్చిపోతావు. ప్రభువైన దేవుడు అంటున్నాడు, నీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహం అనే దేవాలయాన్ని ఆరోగ్యంగా పెట్టుకోమంటున్నాడు దేవుడు. అనారోగ్యాలు పాలు చేయొద్దు అంటున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. తర్వాత వచనాలు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 6వ పాయింట్, మత్తయి సువార్త 6:27-34 చూస్తే, లివింగ్ వితౌట్ వర్రీ. చింత లేకుండా బ్రతకాలి. చింత లేకుండా బతకాలంటే అది సాధ్యమేనా? సాధ్యమే. ఏ రీతిగా? ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచేవాడు చింత నుంచి బయటపడతాడు. చింత నిన్ను చితిగా మారుస్తుంది. చింత నిన్ను త్వరగా నీ ఆయుష్ని తగ్గించేస్తుంది. చింత నిన్ను మహా వేదనకు గురి చేసి అనారోగ్యాలు పాలు చేస్తుంది. నీ ఎముకల్లో 100 సంవత్సరాలు పనిచేయాల్సిన నీ ఎముకల బలం నీ చింత వలన అది క్షీణించి 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 రోజు రోజుకి కూడా ముసలితనం వచ్చేస్తుంది. నీ వయసు 30 సంవత్సరాలే, కానీ నీలో ఉన్న చింత చాలా ఎక్కువ. నీ వయసుకు మించిన చింత నీలో ఉంది. ఆ చింత నీ 30 సంవత్సరాల వయసులో బలము కలిగి ఉండాల్సిన ఎముకల్ని 70 సంవత్సరాలు వయసులో ఉండే వాళ్ళ ఎముక గొల్లైపోతుంది అంటారు చూసారా? అలా గొల్లతనం వచ్చేస్తుంది ఎముకల్లోకి, బలహీనమైపోతాయి నీ అవయవాలు. మనం మంచి కోరే దేవుడు ఏది మనం చేస్తే మన దేహం పాడవద్దో, ఏది చేయకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో కూడా ఆయన తెలుసు. కాబట్టి చింతపడవద్దు. 7వదిగా, అలానే ఆఖరిదిగా, 1 యోహాను రాసిన పత్రిక 4:16. లవ్ అండ్ సర్వ్ అదర్స్, లివింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్. నీ ఆలోచనలకు మించి నువ్వు బ్రతకాలి. నీ స్వభావాన్ని మించి నువ్వు త్యాగం చేయాలి. నీ గుణగణాలకు మించి నీ హృదయాన్ని నువ్వు విశాలపరచుకోవాలి. అప్పుడే నువ్వు సర్వీస్ చేయగలుగుతావు, ప్రేమించగలుగుతావు. ఇవి దేవునికి చాలా ఇష్టమైన లవ్ అండ్ సర్వ్ అదర్స్. నువ్వు ఎలా ఇది చేయగలుగుతావు అంటే,
లివింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్. నా గుణం అయితే అది కాదు, కానీ నా గుణానికి మించిన గుణం, దైవ గుణంతో నేను నింపబడినప్పుడు ఇది నేను చేయగలుగుతాను. దేవుణ్ణి బట్టి, నీ స్వభావాన్ని బట్టి కాకపోయినా దేవుని స్వభావాన్ని, దేవుని మాటను గౌరవిస్తున్నావు కాబట్టి నువ్వు ఎదుటి వారి పట్ల దయ కలిగి, కనికరం కలిగి, ప్రేమ కలిగి బ్రతకగలుగుతావు. ప్రేమ లేని దగ్గర దేవుడు ఉండడు. ప్రేమ ఉన్న దగ్గర ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. అందుకని ప్రేమ కలిగి ఉండటకు యేసు ప్రభువారు ఏం చెప్పారంటే ప్రయాసపడమన్నాడు. ఎందుకమ్మా? ప్రేమతో భర్తను క్షమించు తల్లి, ప్రేమతో క్షమించేసేయ్యా నీ భార్యని. ఆ ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదు. ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఆ ప్రేమ గతించిపోయిన వాటి గురించి తిరిగి తిరిగి మరలా మాట్లాడదు. ప్రేమ శాశ్వతమైంది, అది యేసయ్య ప్రేమ. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పండి, నేను విలువ పెట్టి కొనబడ్డాను. ఈ దేహముతో నా దేవుణ్ణి నేను మహిమపరుస్తాను. ఇది నా దేవుని దేవాలయం. విలువ పెట్టి కొనబడ్డాం. ఇది నా దేహం కాదు, నా దేవుని చేత నాకు అనుగ్రహించబడింది. ఈ దేహం అనే దేవాలయాన్ని ఆరోగ్యంగా, మంచి మనస్సాక్షితో, మంచి అలవాట్లతో నింపుకుంటాను. నా ప్రభువే నాకు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ఆమేన్.